ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మనం వినబోయే విషయం అంటే శ్రీ శివ మహాపురాణంలోని విద్యాసం సంహితలో 13వ అధ్యాయం గురించి అయితే విందాము. ఈ 13వ అధ్యాయము సదాసారము, శౌచచారము, స్నానము, భస్మధారణము, సంధ్యావందనము, ప్రణవ జపము, గాయత్రి జపము, దానం, న్యాయార్జిత ధనము, అగ్నిహోత్ర ఈ విధులు, వాటి మహిమ గురించి అయితే వినబోతూ ఉన్నాము. సూత మునీంద్ర, మాకు సదాచారాన్ని ధర్మాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. ఏ పనులు చేసి విద్వాంసుడైన వాడు స్వర్గానికి వెళ్ళగలడో, ఏ పనుల కారణంగా నరకంలో కూలిపోతాడో బాగా అర్థం చేసుకోవాలని ఉంది అన్నారు ఋషులు. వారు నరకానికి పోయే ప్రసక్తే లేదని, ఈ కోరిక మానవ కళ్యాణం కోసమే కోరారని తెలిసిన సూతుడు ఆనందంగా ఇలా చెప్పసాగాడు. మనిషి అన్నవాడు వేగం లేవాలి. రాత్రిలోని చివరి జాము ముగిసేసరికి మానవుని నిత్యకృత్యాలు అయిపోయి ఉండాలి. మల విసర్జన అనంతరము జల సంబంధి దేవతలకి నమస్కరిస్తూ జలాశయంలో స్నానం చేయాలి. కంఠం దాకా నీటిలో నిలబడే సామర్థ్యం లేకపోతే మోకాళ్ళ దాకానే నీటిలో నిలబడి ఒళ్ళంతా తడుపుకుని తోముకుని స్నానం చేయవచ్చు. మంత్రోచ్చారణ చేస్తూ స్నానం చేయాలి. చివరిలో దేవతాదులకు తర్పణాలు కూడా ఇవ్వాలి. దీనిని తీర్థాంగ తర్పణము అంటారు. ఇవన్నీ తడి బట్టతోనే చేసి బయటికి వచ్చి ఉతికిన బట్టలను 5 కచ్చెల పద్ధతిలో దోపి కట్టుకుని ఉత్తరీయాన్ని తప్పనిసరిగా వేసుకోవాలి. స్నానం చేసిన వస్త్రాన్ని నదిలో కానీ ఇతర జలాశయాల్లో కానీ ఉతికేయకూడదు. వేరే బావి వద్ద కానీ ఇంటిలో రాతి బండ పైన కానీ ఉతకాలి. అక్కడే బాగా పిండాలి. ఈ తర్పణాదులచే పవిత్రమైన బట్టలను పిడిస్తే కింద పడే నీళ్లు కొందరు పితరులకు తృప్తిని కలగజేస్తాయి. అప్పుడే భస్మాన్ని తీసుకుని జాబాల్యుపనిషత్తులో చెప్పబడిన ఈ క్రింది మంత్రాలతో భస్మధారణ చేసుకోవాలి. ఓం అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, హ్యోమేతి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ అనే మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించాలి. మానస్తోక్తే తనయే మాన ఆయు షిమానో గోషుమానో అశ్వేషు రీషిరిష వీరాన్మానో రుద్రభామినో వధిర్వ విషన్మస్త సదా విత్వావాయవ్యే. ఈ మంత్రాన్ని చదువుతూ భస్మాన్ని చేతితో పట్టుకుని నీరు పోసి రుద్దాలి. తరువాత త్రాయుష్యం జమదగ్నే కశ్యపశ్య త్రాయుష్యం యుద్ధే వేషు త్రాయుష్యం తన్నోస్తు త్రత్యుషం మున్నగు మంత్రాలతో తలపై, నుడితిపై, ఛాతీపై, భుజాలపైనను 3 విభూతి రేఖలను రాసుకోవాలి. అప్పుడు త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్ అనే మంత్రాన్ని 3 సార్లు పఠిస్తూ విభూతి రేఖలను సరిదిద్దుకోవాలి. ఈ విధిని పాలించక ముందే భస్వం నీటిలో పడిపోతే అలా పడివేసిన వానికి నరకం తప్పదు. విభూతి ధారణానంతరం ఆపోహిష్టాతో మొదలయ్యే మంత్రాన్ని చదువుతూ పాపశాంతికి తలపై నీటిని చిలంకరించుకుంటూ యథాక్షాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ పాదాలపై నీటిని చల్లుకోవాలి. దీనిని సంధి ప్రోక్షణ అంటారు. అపోహిష్ట అంటే మంత్రంలో 3 రుచాలు ఉంటాయి. ఒక్కొక్క రుచలో గాయత్రి చందంలో 3 చరణాలు ఉంటాయి. వీటిలో మొదటి రుచలోని 3 చరణాలను చదువుతూ క్రమంగా కాళ్ళపై, తలపై, గుండెపై నీళ్లు చిలంకరించుకోవాలి. రెండవ రుచలోని 3 చరణాలను చదువుతూ క్రమంగా తల, గుండె, కాళ్ళను, 3వ రుచలోని చరణాలను పఠిస్తూ క్రమంగా గుండె, పాదాలను, తలను తడుపుకోవాలి. దీనిని మంత్రస్నానము అంటారు. ఏదైనా అపవిత్ర వస్తువులను ముట్టుకున్న, ఆరోగ్యంలో చిరాకులు ఏర్పడిన, రాజ్యంలో భయానక పరిస్థితులు ఏర్పడిన, మంత్రకాలంలో నీటికి కటకట కలిగిన మంత్రస్థానం చేస్తే త్వరలోనే అన్నీ చక్కబడతాయి. సుఖశాంతులు మరలి వస్తాయి. హృదయము సూర్యఛాయ మానుచ్య అనే సూర్యానువాక మంత్రంతోనూ మధ్యాహ్న
ఆపహ పునంతు అనే మంత్రంతోనూ, సాయంత్రం అగ్నిచ్చమ మనుష్య అనే అగ్ని సంబంధిత అనువాకంతోనూ ఆచమనం చేసి తల, గుండె, పాదాలపై నీటిని చిలంకరించుకోవాలి. ఇక సంధ్యను వార్చినప్పుడు ప్రాతకాల సంధ్యోపాసనలో గాయత్రి మంత్రాన్ని జపించి 3 సార్లు సూర్యుని ఉద్దేశించి చేతులు బాగా పైకెత్తి అర్ఘ్యమును సమర్పించాలి. మధ్యాహ్నం అదే మంత్రాన్ని చదువుతూ ఒకమారి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. సాయంత్రం పడమటి వైపు తిరిగి నేలపై కూర్చుని గాయత్రిని పఠిస్తూ 2 లేక 3 సార్లు సూర్యునికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఆ నీటిని కింద నుండి నేలపై వదిలేయాలి. మధ్యాహ్న సంధ్యల్లో వేళ్ల కొనల నుండి నీటిని విడిచి వేళ్ల సందుల్లో నుండి సూర్యుని చూసి ప్రదక్షిణ చేసి శుద్ధ ఆచమనం చేయాలి. ఏ కారణంగానైనా సంధ్యావందనం ఒకరోజు పూర్తిగా చేయలేకపోతే దానికి ప్రాయశ్చిత్తంగా మరునాడు నిత్య నియమావళిని పాటిస్తూ 100 మార్లు అదనంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. అదే 10 దినాలైతే 1,00,000 గాయత్రి చేయాలి. 1 నెల పాటు సంధ్యావందనం చేయలేకపోయిన వారు మరల ఉపనయన సంస్కారాన్ని చేయించుకోవాలి. స్నానానంతరం అర్ధసిద్ధిగా ఈశ్వర, గౌరీ, కార్తీక, విష్ణు, బ్రహ్మ, చంద్ర, యమాది దేవతలకు శుద్ధ జలంతో తర్పణాలు ఇవ్వాలి. తర్వాత ఈ కర్మ బ్రహ్మార్పణమస్తు అనుకుని శుద్ధాచమనము చేయాలి. తీర్థానికి దక్షిణం వైపు ఉండే ఏదైనా మఠంలో కానీ, మంత్రాలయంలో కానీ, దేవాలయంలో కానీ, ఇంటిలో కానీ ఆసనంపై స్థిరంగా కూర్చుని సాధకుడు లేదా యజమానిని తన బుద్ధి స్థైర్యం కోసం ప్రణవ జపాన్ని, గాయత్రి జపాన్ని ఆవృతిపూర్వకంగా చేయాలి. ప్రణవంలో ఆ, ఉ, మ అనే అక్షరాలు జీవబ్రహ్మల ఏకత ప్రతిపాదించబడి ఉంటుంది. కాబట్టి ఓంకారాన్ని జపిస్తూ ఉన్నప్పుడు మనం స్వయం ప్రకాశవంతులు, చిన్మయులునై ముల్లోకాలను సృష్టించి పాలించి లయం చేసుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఉపాసిస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మస్వరూపములైన ఓంకారం మన కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ వృత్తులను, మనోబుద్ధి వృత్తులను సదా భోగ మోక్షాలను ప్రసాదించే ధర్మ జ్ఞానాల వైపు నడిపించాలిగాక అని భావిస్తూ జపించాలి. బ్రహ్మ, విష్ణు చ రుద్రచ్చ త్రయోదేవా సనాతనాః నాతః పరతరం కించిత్ బ్రహ్మేండస్మి మహామతే బ్రహ్మసృజితే లోకాన్వై విష్ణు ప్రాత్యఖిలం జగత్ రుద్రః సంహారతే కాలే త్రయ ఏతేత్ర కారణం త్రయా విభజ్య చాత్మనాం త్రైలోక్యే సంప్రవర్తతే సృజతే గ్రసతే చైవ వీక్షతే చ త్రిభిః స్వయం. అన్ని పురాణాల్లో ఈ భావన కనిపిస్తుంది. ఓంకారాన్ని ఇలా మనం మనన చింతనలు చేస్తూ జీవించిన వారికి తప్పకుండా దేహాంతరంలో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. అర్థానుసంధానం అంటే ఇంకో మంత్రంతో కలపడం లేకుండా కూడా కేవలం ప్రణవ జపాన్ని నిత్యము చేయువాడు సంపూర్ణ బ్రాహ్మణత్వ స్థితిని పొందగలడు. ఆ మహాసిద్ధికై పొద్దున్న 1000 మార్లు, గాయత్రి మంత్రాన్ని మధ్యాహ్నం 100 మార్లు, సాయంత్రం 28 మార్లు ప్రణవ జపాన్ని జీవితాంతము చేయాలి. క్షత్రియులు, వైశ్యులు శ్రీ సంధ్యల్లో వీలైనన్ని పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు. మానవ శరీరంలో 6 చక్రాలు కింద నుండి పైకి ఉంటాయి. వాటిని క్రమంగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, ఆజ్ఞా, సహస్రార చక్రాలు అంటారు. ఈ చక్రాల్లో క్రమంగా విద్వేషర బ్రహ్మ, విష్ణు, జీవాత్మ, పరమేశ్వరులు నివసిస్తారు. ఈ దేవతలతో ఏకాత్మతను పాటిస్తూ నేనే బ్రహ్మను అనే భావంతో శ్వాస పీల్చి వదులుకున్నప్పుడల్లా సోహం అనే జపాన్ని చేస్తూ ఉండేవారికి బ్రహ్మజ్ఞానము కలుగుతుంది. మనకి పరమాత్మకి మధ్య వేల కొలది జన్మలు ఉంటాయి. మనం దాల్చవలసిన శరీరాలు ఉంటాయి. పాపం చేయకుండా నుండి మంత్ర జప సంఖ్యను పెంచుకుంటూ ఈ శరీరాలన్నింటి దాటుకుంటూ పోయి పరమాత్మను లీనము కావాలి. అదే మోక్షము. రోజు 1000 మార్లు మంత్ర జపం చేసే అనఘాత్ముడు బ్రహ్మలోకాన్ని చేరగలడు. 100 మార్లు చేయగలిగిన వాడు ఇంద్రలోకాన్ని పోగలడు. ఇలా పుణ్యాత్ములై సద్బ్రాహ్మణులై జీవించి వారి విషయము జరుగుతుంది. మంత్రజపము సాంగోపాంగముగా చేయగలిగే బ్రహ్మేతరులు మరుజన్మలో బ్రాహ్మణులై పుడతారు. ఎవరైనా
అధ్యాపనం చేస్తూ 12 లక్షల మార్లు గాయత్రి జపాన్ని చేస్తే బ్రాహ్మణ శబ్దానికి అర్హులు అవుతారు. బ్రాహ్మణ వర్ణుడై ఉండి కనీసం 1,00,000 గాయత్రి జపమైన చెయ్యని వానిని వైదిక కార్యాల్లో వినియోగించరాదు. 70 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఎవరు బ్రతుకుని వారు నియమనిష్టలతో కొనసాగించి ఆపై గృహాదులను త్యజించి సన్యాసం స్వీకరించాలి. ఈ సన్యాసి లేదా పరివ్రాజకుడు రోజు ఉదయమే కనీసం 12,000 పర్యాయాలు ఓంకారాన్ని జపించాలి. సదా జ్ఞానాన్నే అభ్యసిస్తూ ఉండాలి. వీరికి మోక్షం తప్ప ఇంకేం కోరిక ఉండదు. కావున వీరిని ముముక్షులు అంటారు. ఇక సామాన్యుని విషయానికి వస్తే మనిషికి ధర్మం ద్వారా అర్థం సమకూడాలి. దానివల్ల కామాలు భోగాలు తీరి అనుభవించాలి. ఈ భోగం నుండే వైరాగ్యము జనిస్తుంది. ధర్మబద్ధము కాని ధనంనిచ్చే భోగం నుండి పాపాలే కాని వైరాగ్యము రాదు. వైరాగ్యము మంత్రజపం మోక్షానికి దారితీస్తాయి. సత్యయుగంలో తపస్సు మాత్రమే ప్రశస్తమైన జ్ఞాన సిద్ధి మార్గంగా భావింపబడేది. కలియుగంలో జపంతో పాటు ద్రవ్య సాధ్య ధర్మము కూడా ప్రాతస్యాన్ని సంతరించుకుంది. ధనం వలనే యజ్ఞ దానాది ధర్మ సాధనాలు సాధ్యమయ్యే యుగమిది. ఆ ధనం ధర్మబద్ధంగా అర్జించబడినదే ఉండాలి. కలియుగంలో జ్ఞానసిద్ధికి కానీ మోక్షానికి కానీ ప్రతిమ పూజనం అంటే విగ్రహారాధన కూడా ప్రశస్తమైన మార్గమే. సత్యమేంటంటే అధర్మం హింసారూపము, హింస వల్ల పాపము, అధోగతి తథ్యం, ధర్మం స్వరూపం, దానివల్ల సుఖము అభ్యుదయము తథ్యం. అధర్మం దుఃఖాన్ని కొనితేనే ధర్మం సుఖపెడుతుంది. కాబట్టి భోగము వైరాగ్యము మోక్షం ధర్మం ద్వారానే సాధ్యమవుతాయి. దానము పరధర్మము ఒక బ్రాహ్మణునికి వృత్తినిచ్చి అతని కుటుంబంలోని నలుగురికి 100 ఏళ్ల పాటు సుఖంగా జీవించే అవకాశాన్ని ఇవ్వడం దానం. అది దాతకి బ్రహ్మలోక ప్రాప్తిని ఇస్తుంది. అంటే ఆ పుణ్యము 1000 చంద్రాయణ వ్రతాలను అనుష్ఠించడంతో సమానం. అలాగే 1000 కుటుంబాలకు నివాసాన్ని జీవనోపాధిని కల్పించిన క్షత్రియునికి ఇంద్రలోకము ప్రాప్తిస్తుంది. 10,000 కుటుంబాలనిచ్చి ఆశ్రయ దానము బ్రహ్మలోక ప్రాప్తిదం. ఇవి కాక దేవతా ప్రీత్యర్థం గొప్ప దానాన్ని ఇచ్చేవారు ఆ దేవత సన్నిధికే చేరుకుంటారు. ధనహీనులు తపస్సు ద్వారాను తీర్థసేవనం ద్వారాను దేవుని చేరగలరు. ఏది ధనార్జిత ధనమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణుడు ధర్మపరుడై అర్హత మేరకు విశుద్ధ దానాలను పట్టుట ద్వారాను యాజనం అంటే యజ్ఞాలు ఇతరాలు చేయించుట ద్వారాను ధనమును సంపాదించవచ్చును. లోక కళ్యాణానికే గాని హింసాదులకు ఆ యజనాదులు వినియోగించబడరాదు. దీనంగా యాచించుట గాని దర్భంగా దబాయించి పుచ్చుకునుట గాని చెయ్యరాదు. దర్పంగా దబాయించి పుచ్చుకునుట గాని చేయరాదు. క్షత్రియుడు బాహుబలం ద్వారా ధనమును ఆర్జించాలి. రాజు ప్రజలను రక్షించి పన్ను రూపంలో ప్రజలకు నొప్పి తెలియకుండా తేనెటీగ మకరందాన్ని లాగినట్టు సంపాదించాలి. వైశ్యులు వ్యవసాయం ద్వారాను గో సంరక్షణ ద్వారాను ధనం ఆర్జించాలి. న్యాయోపార్జిత న్యాయంగా సంపాదించిన ధనాన్ని దానమిచ్చే వారికి ధ్యాన సిద్ధి కలుగుతుంది. దాని ద్వారా గురు కృపా మోక్షము సులభమవుతాయి. మోక్షమే పరమానంద స్థాయి. గృహస్థుడైన పురుషుడు వీలైనంత వరకు ధనధాన్యాది వస్తువులన్నింటినీ దానము చెయ్యాలి. ఆకలి దప్పుతులని జనాలకు రక్షించడానికి చేసి అన్న జల దానాల వల్ల ఆ దాత నరకం నుండి రక్షింపబడతాడు. మనం తినే స్థాయిలోనే భక్ష్య భోజ్య లేహ శోష్యాలతో పాటు భోజన దానము చేయాలి. అప్పుడే సంపూర్ణ అన్నదాన ఫలము దక్కుతుంది. ఈ అన్నము తన కడుపులోనున్నంతసేపు అతిథి చేసే పురాణ శ్రవణాది కార్యాల వలన పుణ్యంలో సగభాగము దాతకు లభిస్తుంది. దానం పుచ్చుకోవడం వల్ల ఆ గ్రహీత పుణ్యం కొంచెం తగ్గుతుంది. ఆ పుణ్యం వెంటనే ఏదైనా మంచి పని పుణ్యాన్ని పెంచుకోవడం అవసరం. మనిషి సంపాదించిన ధనాన్ని 3 భాగాలు చేసి ఆ ఒక భాగాన్ని ధర్మానికి, ఇంకో భాగాన్ని మరలా ధనాన్ని సంపాదించడానికి, మిగిలిన భాగాన్ని భోగాలకి వాడాలి. నిత్య నైమిత్తిక
కామ్య కర్మలకు ధర్మార్థం కేటాయించిన ధనాన్ని ఉపయోగించాలి. పొలం వల్ల వచ్చే ఆదాయంలో 10వ వంతును దానానికి కేటాయించాలి. దీనివల్ల నాగలితో జరిగే పాపాలన్నింటినీ నశించిపోతాయి. మిగతా ధనాన్ని 3 భాగాలుగా చేసి ధన వృద్ధి భోగాలకు వాడుకోవాలి. వ్యాపారంలో వచ్చే లాభాల్లో 6వ భాగాన్ని దానం ఇవ్వడం మంచిది. దానం ఇవ్వని వాని వద్ద ధనం మిగలదు, వాని పొలము పండదు, అన్ని వ్యాపారం ఉచ్చ స్థితిలో చేరుకోదు. మునులారా, విద్యావంతుల్లో ఎక్కువగా కనిపించేది, సామాన్యుల్లో కూడా ఎంతో కొంతగా ఉండేది తప్పులెంచే దుర్గుణం. గుణాలనే మాత్రము పట్టించుకోకుండా దోషాలనే పట్టుకుని ఒక వ్యక్తి కానీ వాని పనితనాన్ని కానీ నిర్ణయించుకోవడం కూడా పాపమే అవుతుంది. ఎవరికి నష్టం జరిగినంత కాలం ఏ దోషాన్ని బయట పెట్టకపోవడమే సంస్కారం, పుణ్యము. ఐశ్వర్య సిద్ధికై ఇరు సంధ్యల్లోనూ అగ్నిహోత్ర కార్యాన్ని చెయ్యాలి. అలా కుదరని వారు కనీసం ఒక్క మారైనా సూర్యుని అగ్నిని విధిపూర్వకంగా ఆహుతులతో సంతృష్టి పరచాలి. బియ్యము, ధాన్యము, నెయ్యి, పండ్లు, కందమూలాలు, ఆవిసన్యులను యథోచితంగా వండి ఆహుతులు ఇవ్వాలి. బ్రహ్మయజ్ఞ తత్పరులై, దేవపూజ ధురంధరులై, నిత్యాగ్నిహోత్రులై, గురుభక్తులైన ధర్మానురక్తులై జీవించిన వారు దేహాంతంలో స్వర్గంలో ఇంద్ర సమాన భోగాలను చిరకాలము అనుభవించగలరు. ఈ విధంగా శ్రీ శివ మహాపురాణంలోని విద్యాసార సంహితలో 13వ అధ్యాయం పూర్తయింది. తర్వాత మనము 14వ అధ్యాయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.